ఫార్మాసజ్లో జరిగిన దుర్ఘటన బాధాకరమని, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక ప్రమాదాల్లోనే అత్యంత బాధాకరమైనదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా సేఫ్టీ ఆడిట్ ఖచ్చితంగా జరిపించాలని కోరారు. అయితే వైసీపీ ఈ సంఘటనను రాజకీయం చేయడం దారుణమని మండిపడ్డారు. బాధితులకు అండగా నిలబడాల్సిన సమయంలో బాధిత రాహిత్యంగా మాట్లాడటం వైసీపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. దాదాపు 47 మంది పైగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో గాయాలతోటి హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. మరి నిన్న జరిగిన సంఘటన చాలా తీవ్రమైంది. నాకు తెలిసి బహుశా విశాఖపట్నం పారిశ్రామిక చరిత్రలో ఇది అతి పెద్ద యాక్సిడెంట్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎల్జీ పాలిమర్స్ కానీ లేదా హెచ్పిసిఎల్లో కానీ లేదా చిన్న ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ప్రాణ నష్టం తక్కువలో ఉండేది. ఇంత పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోవటం ఇది ఎవరు కూడా మర్చిపోలేని సంఘటన. మరి దీనికి సంబంధించి ప్రమాదానికి కారణాలు ఏంటి, దాంట్లో నిర్లక్ష్యం ఉందా లేకపోతే నిజంగా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి జిల్లా యంత్రాంగాన్ని అలాగే స్థానిక నాయకులు అందరినీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి దాన్ని ఎలా చేయాలి కూడా మొత్తం చెప్పడంతో కాకుండా ఆయన స్వయంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ వస్తూ ఉన్నారు. ఆల్రెడీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. ఒక 5-10 నిమిషాల్లో ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వీళ్ళని పరామర్శించి ఇక్కడి నుంచి సంఘటనా స్థలానికి కూడా వెళ్ళి ఆ వివరాలన్నీ కూడా సేకరించిపోతూ ఉన్నారు. శోచనీయం ఏంటంటే దీన్ని కూడా ప్రతిపక్ష పార్టీకి ఉన్న ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. ఎవరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ కూడా ఒక సాలిడారిటీ చూపించి ఈ ఇన్సిడెంట్లో నుంచి ఎలా ప్రజల్ని మనం బాగా సర్వీస్ చేసి కాపాడాలని చూడాలి తప్ప దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం చాలా శోచనీయం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇటువంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. అయితే మేము ఎప్పుడు దాన్ని రాజకీయం చేయాలా, ఎవరైనా ఇటువంటి గాయపడిన వాళ్ళకి వెంటనే తక్షణ వైద్య సేవకులు అందించాలని చెప్పి డిమాండ్ చేశాను తప్ప ఇలా రాజకీయం చేయడం కూడా చాలా శోచనీయం. ఈ ప్రభుత్వం అనేది పీపుల్స్ గవర్నమెంట్. మన ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. మా మీద బాధ్యత ఉంది, ప్రజలకు ఎక్స్పెక్టేషన్ ఉంది. ఖచ్చితంగా ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విధంగా ప్రభుత్వం యాక్ట్ చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారులు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సైట్కి వెళ్ళారు. అలాగే జిల్లాకు సంబంధించిన నాయకులు వెళ్ళారు. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అందరూ కూడా ఈ ఇన్సిడెంట్ పట్ల కన్సర్న్ చూపిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ కాకుండా ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఒక స్ట్రాటజిక్ మీటింగ్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరగబోతా ఉంది.